సార్లు క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ మూడోసారి అదే లక్ష్యంతో కదులుతోంది. ఆ పార్టీని ఎలాగైనా నిర్వహించాలని ఆప్, కాంగ్రెస్ పట్టుదలగా పోరాడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వీటి మధ్య సామాన్యుడి సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణం, తాగునీటి సమృద్ధిగా అందకపోవడం, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, ధరల పెరుగుదల వంటివి ఎన్నికల్లో ఓటర్ నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. రేపు ఢిల్లీలోని 7 సీట్లకు పోలింగ్ జరగనుంది. 2014, 2019లో వీటన్నిటినీ గెలుచుకున్న బీజేపీ ఈసారి 4 చోట్ల అభ్యర్థులను మార్చడం గమనార్హం. డాక్టర్ హర్షవర్ధన్ వంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టింది. గతంలో విడివిడిగా పోటీ చేసి భంగపడిన ఆప్, కాంగ్రెస్ ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మద్యం కుంభకోణంలో బెయిల్ లభించిన సీఎం కేజ్రీవాల్ కీలకమైన ప్రచారానికి అందుబాటులోకి రావడం ఆప్ శ్రేణులను ఉత్తేజపరిచింది. గత 2 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీకి పట్టం కట్టిన హస్తిన ఓటర్లు శాసనసభకు మాత్రం ఆప్ ని ఆదరించారు. ఢిల్లీ ఓటర్లలో 80% ఉద్యోగులు, కార్మిక వర్గాల వారే. వీరంతా ఇప్పుడు తమ సమస్యలపై గట్టిగా ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కాందీసీకులకు తోడు దుకాణాల్లో పనిచేసేవారు, రిక్షా పుల్లర్లు అధికంగా ఉండే ఈశాన్య ఢిల్లీలో పక్కా ఇళ్ల నిర్మాణం ప్రధాన అంశంగా మారింది. 20 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, అభివృద్ధి ఏమీ లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని బీహారీ కార్మికులు వాపోతున్నారు. వాయువ్య ఢిల్లీ నియోజకవర్గం కిందకు వచ్చే జహంగీర్ పూరిలో డ్రైనేజీలు నిత్యం పొంగి పొర్లుతూ మురుగునంతా వీధుల్లోకి వచ్చేస్తోంది. ఇక పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు అని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు చాలా తక్కువ సమయమే సరఫరా అవుతోంది. డ్రగ్స్, హింస, దోపిడీలు వంటివి చాలా సాధారణంగా మారాయి అని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి భవనం, పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రధాన మంత్రి నివాసంతో సహా ప్రముఖులు ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కొరవడ్డాయి. చాందనీ చౌక్ లో డాక్టర్ హర్షవర్ధన్ ను కాదని వ్యాపారవేత్త ప్రవీణ్ ఖండేల్వాల్ ను బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ నుంచి జయప్రకాష్ అగర్వాల్ పోటీ చేస్తున్నారు. తూర్పు ఢిల్లీ టికెట్ ను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్వయంగా వద్దని చెప్పడంతో హర్ష్ మల్హోత్రాను బరిలోకి దింపింది. ఇక ఇక్కడ ఆప్ కుల్దీప్ కుమార్ నిలిచారు. ఇక న్యూఢిల్లీ స్థానంలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని కాదని దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె బంసూరి స్వరాజ్ ను దింపారు. ఇక ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని ఢీకొనబోతున్నారు. అత్యంత జనసాంద్రత ఉండే ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీ, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. బీహారీలు ఎక్కువగా ఉండే ఇక్కడ కన్హయ్యకు ఆదరణ కనిపిస్తున్నా ఆప్ నుంచి మద్దతు పెద్దగా లేదు. కన్హాట్ ప్లేస్ లో బీజేపీ, ఆప్ హోరాహోరీగా తలపడుతున్నాయి.